హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము ఆలూ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేసేయండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడైనా సరే జస్ట్ ఆలూ, టమాటో, ఆనియన్స్ ఉంటే చాలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనికి ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర కూడా వేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి 2 లేదా 3 చిన్న మీడియం సైజ్ ఆనియన్స్ ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో 2 గ్రీన్ చిల్లీ కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేటివి కొద్దిగా సాల్ట్ వేసామంటే కొద్దిగా తొందరగా మగ్గుతాయి. సో వీటికి కొద్దిగా మామూలుగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలబెట్టండి. ఎప్పుడైనా సరే మనం మసాలాలు కానివ్వండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కానివ్వండి, ఏదైనా సరే మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటేనే కర్రీ అయినా సరే, ఏదైనా రైస్ అయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన వచ్చిందంటే మనకు అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇందులోనే 2 మీడియం సైజు టమాటోస్ ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ బాగా స్మాష్ అయిన తర్వాత ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని అయితే ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. నాకేంటంటే మామూలుగా నాకు పొటాటో అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సో నేనైతే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను. మీకు అంత ఎక్కువ కొద్దిగా లైట్ గా వేసుకోవాలి అనుకున్నా సరే కొద్దిగా క్వాంటిటీ కూడా తగ్గించుకోవచ్చు. మరి అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మీకు పొటాటో అనేది ఎక్కువ కనిపించాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. క్వాంటిటీ అనేది మన ఇష్టానికి, అంటే మనకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు అనమాట. క్వాంటిటీతో సంబంధం లేదు. దీంట్లోనే కొద్దిగా నేను జీడిపప్పు కూడా వేసాను. ఆ క్లిప్ కొద్దిగా మిస్ అయిందనమాట. చూస్తున్నారు కదా, బాగా ఆలు అనేది బాగా కొద్దిగా ఉడికేంత వరకు మనం అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా మధ్య మధ్యలో తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసామంటే కొద్దిగా స్పైసీకి మీకు స్పైసీకి తగినట్టుగా కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేయండి. దీంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి. ఇంతకు మించి మనం మసాలాలు కూడా ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీ కదా. ఇంట్లో ఉన్న వాటితోనే బాగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి, లంచ్ లేకి క్విక్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు 10 మినిట్స్ లోనే అయిపోతుంది. మనకు పొటాటో అనేది బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ ని మనము ఫ్రెష్ గా చేసుకున్న రైస్ అయినా చేసుకోవచ్చు, లెఫ్ట్ ఓవర్ రైస్ ముందే ఉన్న రైస్ అయినా సరే, ఏదైనా సరే దీంట్లోకి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. మీరు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో రైస్ వేసి కొద్దిగా బాగా కలబెట్టేసి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా లాస్ట్ లో కొద్దిగా కనుక కొత్తిమీర వేసి దించేసారంటే టేస్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. పిల్లలకి కనుక చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టమంటారు. అంత బాగా ఇష్టపడతారు అనమాట. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీ కదా. బిగినర్స్ అయినా సరే మనం ఆఫీస్ కి, డ్యూటీకి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే కర్రీతో కూడా అవసరం లేదనమాట. దీంట్లోకి కర్రీ కూడా ఏం అవసరం ఉండదు. డైరెక్ట్ గా అలానే తినేసేయచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. 10 మినిట్స్ కంటే ఎక్కువ ఏం పట్టదండి. జస్ట్ మనకు పొటాటో కుక్ అవడానికి పట్టేంత సమయం కంటే ఎక్కువ ఏం పట్టదు అనమాట. మీరు కనుక మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.